వెల్కమ్ టు మెగా 9 టీవీ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాల్లో పీహెచ్డీలు చాలా చేశారు. ఇతర పార్టీలను ఇరుకున పెట్టడానికి ఆయన చేసే డిమాండ్స్ అలాగే ఉంటాయి. కులగణనపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకంటూ ఢిల్లీ వెళ్లిన రేవంత్ ఓ ప్రెస్ మీట్ పెట్టారు. అందులో ఉపరాష్ట్రపతి పదవిని దత్తాత్రేయకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ పదవికి బీసీలకు లింక్ పెట్టేశారు. तो धनखड़ जी का रिजिग्नेशन अब किस लिए किया मुझे पता नहीं, वो अनफॉर्चुनेट। दूसरी बात, वाइस प्रेसिडेंट ऑफ इंडिया तेलंगाना को देना है। पिछले बार हमारा वेंकैया नायडू था, राष्ट्रपति बनाने के लिए चर्चा हुए, उनका अन्याय किए, वापस भेज दिए दिल्ली से, घर खाली करवा दे के तेलुगु भाषा बोलने वाले को आप घर वापसी कर दिए। तो उसको सुधारने के लिए हमारे बंडारू दत्तात्रेय जी का खाली हरियाणा गवर्नर का जिम्मेदारी खत्म हो गए और बंडारू दत्तात्रेय जब केंद्र मंत्री था, उनका केंद्र मंत्री खींच लेके किशन रेड्डी को दे दिए। हमारा बंडी संजय जी अध्यक्ष था, आज ब्राह्मण रामचंद्र राव को दे दिए। तो साउथ और खासकर तेलंगाना में जितने भी ओबीसी है, सबका गला काट दिए एनडीए ने। सो सौकुन माफ करने के लिए दत्तात्रेय जी को वाइस प्रेसिडेंट बनाया तो ठीक रहता है। దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం ద్వారా బీసీలను గౌరవించినట్లు అని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని గుర్తించినట్లు అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అదే సమయంలో బీసీల నాయకత్వాన్ని అణిచివేస్తున్నారని బండి సంజయ్ పేరును కూడా ప్రస్తావించారు. బీసీలకు పెద్దపీట వేసేందుకు దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే ఇండియా కూటమి పార్టీలతో తానే మాట్లాడి మద్దతు పలికేలా చూస్తానని కూడా ప్రకటించారు. ఇటీవలే కాలం వరకు హర్యానా గవర్నర్గా ఉన్న దత్తాత్రేయ కాల పరిమితి ముగియడంతో వేరే గవర్నర్ను నియమించారు. దాంతో దత్తాత్రేయ ఖాళీ అయ్యారు. ఇప్పుడు ఆయన్ను ఉపరాష్ట్రపతి చేయాలని కాంగ్రెస్ సీఎం డిమాండ్ చేస్తున్నారు. కులగణన అంశంపై కాంగ్రెస్ ఎంపీలకు ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆ అంశం కన్నా దత్తాత్రేయ అంశం గురించే ఆయన చేసిన వ్యాఖ్యలే వైరల్ అవుతున్నాయి. తెలంగాణ ప్రజల తరపున తాను మాట్లాడుతున్నానని, దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే ఇండియా కూటమి కూడా మద్దతిచ్చేలా తాను మాట్లాడతానని ప్రకటించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మోదీ గుర్తించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉపరాష్ట్రపతిగా ధన్కర్ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలో పలువురు పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. కానీ దత్తాత్రేయ పేరు మాత్రం ఎవరూ ప్రతిపాదించలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి దత్తాత్రేయ పేరు వినిపించడం హాట్ టాపిక్గా మారింది. రేవంత్ ప్రతిపాదన గురించి కాంగ్రెస్ హైకమాండ్కు తెలిసే అవకాశం లేదు. కానీ బీసీ నాయకత్వం గురించి బీజేపీని ఇబ్బంది పెట్టడానికి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా దత్తాత్రేయ పేరును ప్రతిపాదించారని అనుకోవచ్చు. బీసీ నాయకత్వాన్ని మోదీ అణిచివేస్తున్నారని, గతంలో బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ను తప్పించారని, దత్తాత్రేయకు గవర్నర్ పదవి కాలపరిమితి ముగిసినా మరో ఛాన్స్ ఇవ్వలేదని అంటున్నారు. బండారు దత్తాత్రేయ హర్యానా గవర్నర్గా 2021 నుండి 2025 వరకు, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా 2019 నుండి 2021 మధ్య పనిచేశారు. ఆయన 1965లో ఆర్ఎస్ఎస్లో చేరి 1980లో బీజేపీలో అధికారికంగా చేరారు. సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి 1991, 1998, 1999, 2014లో లోక్సభకు ఎన్నికయ్యారు. రేవంత్ డిమాండ్ బీజేపీ ఇబ్బందికరమే అనుకోవచ్చు. ఎందుకంటే ఉపరాష్ట్రపతి పదవి విషయంలో చాలా పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. కానీ దత్తాత్రేయ పేరు లేదు. ఆయన రిటైర్మెంట్ వయసు వచ్చేసింది. హర్యానా, హిమాచల్ ప్రదేశ్లకు గవర్నర్గా పనిచేశారు. పదవీ కాలం ముగిసింది. అయితే బీజేపీ నేతల్ని పావులుగా వాడుకొని బీసీల విషయంలో బీజేపీని టార్గెట్ చేయడం రేవంత్కే సాధ్యమనుకోవాలి.